నమస్తే. ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే స్ఫటిక ఆలం అంటారు కదా, స్ఫటిక రాయి. దాని గురించి ఒక చిన్న నాలెడ్జ్ తెచ్చుకుందాము. సో ఇదేంటంటే స్ఫటిక అనేది వచ్చి దీనిలో ఉన్న కెమికల్స్ మినరల్స్ ఏంటంటే మన యొక్క ఎనర్జీ సిస్టమ్ని పాజిటివ్గా మారుస్తుంది. ఇది మన సిస్టంతో, హ్యూమన్ బాడీ సిస్టంతో చాలా బాగా కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఈ స్ఫటికం అనేది అంత ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటుంది మనకి. ఎలా అంటే మన బాడీలో మన ఆరా సిస్టమ్ అన్నిటిని కూడా క్లెన్స్ చేయగలిగిన శక్తి ఈ స్ఫటికంకి ఉంది. పూర్వంలో ఏం చేసేవారు, పూర్వకాలంలో షేవింగ్ చేసుకున్నాక ఈ యాంటీసెప్టిక్ క్రీమ్ లాగా ఇప్పుడు క్రీమ్ వాడతాము. అప్పట్లో ఏంటంటే చిన్న పీస్ ఆఫ్ స్ఫటికం తీసుకొని, ఆలం తీసుకొని షేవ్ చేసినాక దాన్ని ఫుల్గా గీసుకునేవాళ్ళు, రుద్దుకునేవాళ్ళు అన్నమాట. ఇది యాంటీసెప్టిక్ అని, దీనిలో ఉన్న కెమికల్స్ మినరల్స్ అంత పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు కూడా అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇది పాతకాలం నుంచి వస్తున్న మెథడాలజీ, పాతకాలం నుంచి యూస్ చేస్తున్న విషయం స్ఫటికం అనేది అని. ఇంకా ఏంటంటే ఇది అట్మాస్ఫియర్ని క్లెన్స్ చేస్తుందండి. మనం ఇంటి బయట చిన్న పీస్ తీసుకొని ఒక గాజు గ్లాస్ కానీ బౌల్ కానీ వాటర్ పోసి ఈ స్ఫటికం వేసేసి గడప దగ్గర పెట్టేసామనుకోండి, ఇంటి లోపలికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. ఎందుకంటే ఈ స్ఫటికంలో ఉన్న కెమికల్స్ మినరల్స్ ఏం చేస్తాయనంటే నెగిటివ్ అంతా కూడా తీసేసుకొని దాన్ని పాజిటివ్గా ఎమిట్ చేస్తుంది. అందుకే దీనికి అంత, ఈ న్యాచురల్ స్టోన్స్ కదా, ఈ న్యాచురల్ స్టోన్ అన్నిటికీ కూడా చాలా పవర్స్ ఉంటాయి. ఇదైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కదా, అలా చేయొచ్చు. లేదంటే ఏం చేయొచ్చు, ఒక పెద్ద రాయి తీసుకొని ఒక బ్లాక్ తాడు కానీ రెడ్ తాడు కానీ, లేదు ఏమంటే వైట్ తాడు అయినా మనకి మెయిన్ ఏంటంటే స్ఫటికం. ఇక్కడ దాన్ని ఇంటి బయట గుమ్మడికాయ కడతారు కదా, అలాగా సేమ్ వే స్ఫటికం కట్టేసి వదిలేయాలి బయట. అలా కట్టేసి వదిలేసినా కూడా పెద్ద రాయి అది మనకి నెగిటివిటీ అంతా తీసుకొని ఓన్లీ పాజిటివిటీ మాత్రమే ఇంటి లోపలికి మనకి పంపిస్తుంది. అంత పవర్ఫుల్ అయినది ఇది. ఇంకా చెప్పాలి అంటే పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఈ చదువుకునేటప్పుడు వీళ్ళ బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు వీళ్ళు బుక్లో చదువుకునేది రెండు చాలా కాంట్రవర్సీగా ఉంటుందన్నమాట. దానికి బుర్ర పనిచేయదు. అందువల్ల ఏంటంటే ఏం చదువుతున్నామో తెలియకుండా మర్చిపోవడాలు చాలా ఈజీగా జరిగిపోతాయన్నమాట. సో అలాంటప్పుడు ఈ మర్చిపోవడాలు, ఈ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయకపోవడాలు, వీటికి మనకి ఏది యూజ్ అవుతుందంటే ఈ స్ఫటికం ఆలం. దీన్ని ఒక పెద్ద పీస్ తీసుకొని వాళ్ళు ఎక్కడ కూర్చొని చదువుతారో దాని పక్కన పెట్టేశారంటే ఏ నెగిటివిటీ ఉన్నా కూడా ఆ చుట్టూ సరౌండింగ్లో దాని అంతా క్లెన్స్ చేసేసి ఓన్లీ పాజిటివిటీ మాత్రం ఎమిట్ చేస్తుంది ఇది. ఓకేనా, ఇది చాలా ఈజీ అయినది. ఇంకా మనం పడుకుంటున్నాం పెద్దవాళ్ళు బెడ్రూమ్లో, ఇంట్లో హస్బెండ్ వైఫ్కి ఏదో గొడవలు, మనస్పర్ధలు ఏదో వస్తూనే ఉంటాయి కదా, ఎవరి ఇంట్లోనైనా డెఫినెట్గా వస్తూనే ఉంటాయి, ఎప్పుడో ఒకసారి లేకపోతే ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం పడుకునే మంచం పక్కన ఒక చిన్న టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్ మీద ఒక స్ఫటిక రాయి పెట్టేసేస్తే ఏమవుతుంది, మనకి ఆ రూమ్లో ఉన్న నెగిటివిటీ అంతా క్లెన్స్ చేసి ఓన్లీ పాజిటివిటీని మాత్రం ఎమిట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఏ ఆర్గ్యుమెంట్ వచ్చినా మనకి అసలు హస్బెండ్ కానీ వైఫ్ కానీ మనకే ఒక ఆలోచనలు, ఇప్పుడు ఏంటి ఇది అనవసరం కదా అన్నట్టుగా మనకే ఒక నాలెడ్జ్ వచ్చి అక్కడ గొడవ అనేది తగ్గిపోతాయి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇంకా ఇంట్లో ఏదన్నా బాగలేదు, ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయి, ఇలా అంతా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక స్ఫటికం పెద్దది పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఆ స్ఫటికం పైన కొంచెం సముద్రపు ఉప్పు కొంచెం వేసి, దానిపైన తెల్ల ఆవాలు అంటారు, నాటుమందు షాపుల్లో దొరుకుతాయి. లేకపోతే మీ దగ్గర మామూలు ఆవాలైనా పర్వాలేదు, తెల్ల ఆవాలు అయితే మంచిది. అది దానిపైన పెట్టి స్ఫటికం మీద ఉప్పుని తెల్ల ఆవాలు 9 times వచ్చి యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. పర్సన్కి ఎవరికైతే కావాలో వాళ్ళకి 9 times యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి దాన్ని ఏం చేయాలి, పైనుంచి దిగదీసేసి దీనిలో ఉన్న ఉప్పుని తెల్ల ఆవాల్ని మాత్రం
కొంచెం నిప్పులో వేయాలి. నిప్పు అంటే పాతకాలం పొయ్యిలు మన దగ్గర ఉండవు కాబట్టి మనం ఏం చేయొచ్చు, బొగ్గు ఉంది కదా, బొగ్గుని కొంచెం కాల్చేయచ్చు. లేకపోతే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కొబ్బరి చిప్పని కాల్చేసి పెట్టుకొని దానిలో వేస్తే ఇది చిటపటలాడతాయి అంతే. అది పాతకాలంలో మిరపకాయ అంతా వేసేవాళ్ళు. ఇప్పుడు అది వేసినా పర్లేదు, వేయకపోయినా ఈ రెండిటికే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఉప్పుని ఇది మాత్రం వేయాలి. మనం ఆలం ఉంది కదా స్ఫటికం, ఆ స్ఫటికంని అట్లే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే అది రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు మనం. ఎందుకంటే ఆలంకి తనని తనే క్లెన్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఓకేనా. చాలామందికి నిద్ర పట్టదు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని బెడ్రూమ్లో మన పడుకునే మంచం పక్కన పెట్టుకోవచ్చు. లేకపోతే చిన్న పీస్ తీసుకొని ఆ బెడ్లో మన దిండు కింద పెట్టచ్చు. పెద్దది పెట్టకూడదండి, డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళీ ఎనర్జీ అంతా. అందువల్ల చాలా చిన్న పీస్ ఒకటి తీసి మనం దిండు కింద పెట్టుకొని పడుకున్నా కానీ మనకి నిద్ర మంచిగా పడుతుంది. ఒకవేళ పట్టలేదు, ఆ ఎనర్జీ మీకు సూట్ కాలేదంటే తీసేసి పక్కన చిన్న టీపాయిలు ఉంటాయి కదా మనకి, ఆ టీపాయి పైన పెట్టేసుకోండి బెడ్రూమ్లో. అప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది జనరల్గా ఏంటంటే ఎనర్జీ అనేది ఏంటంటే మనం ఎటువంటి ఎనర్జీ ఉంటుందో మనకి అటువంటి ఎనర్జీయే మనం అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, బాగా చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకోండి, అందరు చదువుకునే పిల్లలే ఒకటవుతారు. వాళ్ళు కూర్చున్నారంటే అన్ని చదువు గురించే మాట్లాడతారు. ఇంకా కొంతమంది ఆడుకునే పిల్లలకి ఉన్నారనుకోండి, ఆడుకునే దాని గురించి మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు డాక్టర్స్ అందరూ కలిశారనుకోండి, వాళ్ళ సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడతారు. అలాగే అడ్వకేట్స్ కలిస్తే వాళ్ళ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతారు. ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళనే ఆకర్షిస్తారు. ఇంకా మనకి అర్థమైపోతుంది కదా, ఎనర్జీ అనేది అంతలాగా ప్లే చేస్తాయండి. ఏది కావాలన్నా నేచర్ మనకి ఇస్తుంది. ఇది ఎందుకు ఆలం అంత స్పెషల్ అంటున్నాను అంటే, జనరల్గా ఆలం అనేది న్యాచురల్ స్టోన్ అన్నిటికీ కూడా చాలా పవర్ ఉంటుందండి. అందుకే మనం సముద్రపు ఉప్పుని కూడా దిష్టి తీసినప్పుడు మన ఆరా అంతా క్లెన్స్ అవుతుంది. అలాగే ఇది కూడా స్ఫటికం కూడా అంత పవర్ఫుల్ అయిన ఒకటి. ప్రతిదానికి మనం యూజ్ చేయొచ్చండి. ఇంటి లోపల ఎక్కడైనా మీరు పెట్టేసి ఉన్నా కానీ ఇంటి లోపల వస్తున్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం క్లెన్స్ చేసి మనకి పాజిటివ్గా ఇచ్చే శక్తి దీనికి ఉంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎంత తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి. కాబట్టి అందరూ చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి దీని యొక్క బెనిఫిట్స్ పొందిన వాళ్ళు మాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.